నెల్లూరు జిల్లా నాగిడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఎస్ఆర్ కాలనీ, సప్తగిరికట్ట, ఎల్ఏ సాగరం సెంటర్ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లాతో కలిసి రహదారులు, డ్రైనేజీలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోకపోవడంతో ఎక్కడ చూసినా సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ 2 మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులకు 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉన్నారు. ఈ నిధుల ద్వారా ఆయా మున్సిపాలిటీలలో చేపట్టాల్సిన రహదారులు, డ్రైనేజీల ఇతర సమస్యలపై పరిశీలించి ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నాయకులు నిలవల రాజేష్, పసల గంగా ప్రసాద్, గుజ్జలపూడి విజయ్ కుమార్ నాయుడు, గూడూరు సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ఏరియాలో రోడ్ అయితే బాగుంది. ఈ కాలనీలో అంతా డ్రైన్లు మాత్రం పెడితే సరిపోతుంది. దీనికి చేసుకొని ఈ నీళ్లు పోకుండా అట్లే ఆగి పిల్లలకి ఈ వాటర్ అంతా వచ్చి వర్షాలు పడినప్పుడు ఇటు వచ్చేసేది. మళ్ళీ ఆ వాటర్తో పాటు మట్టి, చెత్త చెదారం అంతా ఇటు వచ్చేది. లేవు మేడం, సిమెంట్ రోడ్లు పోసారు ఎమ్మెల్యే గారు, సిమెంట్ రోడ్లు పోసారు కానీ ఎక్కడ కూడా డ్రైన్ లేవు. సో అందుకో బోర్ వేస్తారా? చేసిన తర్వాత అది ఒక రవ్వ మనం చేసిన తర్వాత దానికి కూడా ఇదివరకు కూడా అన్న చేశాడు. ఇప్పుడు ప్రతి వార్డులో, టౌన్లో, మున్సిపాలిటీలో కూడా సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మేము పట్టాల మీద పడుకుంటాము, ఇట్లాంటి ఇప్పుడు ప్రజెంట్ రోడ్లు, డ్రైన్లు మీకు ఎక్కడెక్కడ ఏం కావాలో చెప్తారు. రండి ఎమ్మెల్యే గారు. నమస్కారం. ఇవాళ ఎన్ఎస్ఆర్ కాలనీ, ఎస్సీ ఎస్టీ కాలనీ రోడ్స్, డ్రైన్స్ ఎక్కడెక్కడ లేవో చూడడానికి విజిటింగ్కి వార్డు బాటకని ప్రజాప్రతినిధులందరూ అలాగే అధికారులతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగలేదు కాబట్టి ఈసారి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రోడ్ల సమస్యలు కానీ, డ్రైన్ల సమస్యలు కానీ, అలాగే ల్యాండ్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రతి వారం చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం శుక్రవారం గ్రీవెన్స్ తీసుకొని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం చూపించమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం, ప్రతి వారం మనము గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. సూలూరుపేట నియోజకవర్గం మొత్తం అన్ని మండలాలు కలిపి మనం గ్రీవెన్స్ తీసుకొని వాటి సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే మార్గం చూస్తున్నాం. అలాగే అది కాకుండా మనం మున్సిపాలిటీ ద్వారా మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు మనకు 2 మున్సిపాలిటీలు కలిపి 4 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మున్సిపాలిటీకి 2 కోట్లు. వాటితో మనం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవన్నీ కూడా డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని తీర్చడానికి అన్ని ప్రణాళికలు కూడా వేసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ వార్డుకి వచ్చి రోడ్స్ ఎలా ఉన్నాయి, డ్రైన్స్ ఎలా ఉన్నాయి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలతో ఇవాళ వాళ్ళ సమస్యలన్నీ కూడా విన్నాము. ఇక్కడున్న వీళ్ళు చెప్పింది శ్మశాన వాటికి రోడ్డు కావాలని, అలాగే సీసీ రోడ్డు కావాలని, అలాగే డ్రైన్స్ కావాలని, అలాగే వీళ్ళు స్కూల్ లేదని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటికీ అంగన్వాడీ స్కూల్ ఉంది, నార్మల్ స్కూల్ లేదని చెప్పడం జరిగింది. వీటన్నిటి సమస్యలు కూడా మనం నోట్ చేసుకున్నాం. త్వరలోనే
ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు. ఇప్పటికే మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా మన సూలూరుపేట నియోజకవర్గంలోనే దగ్గర 20 కోట్ల వరకు వర్క్స్ తెచ్చుకున్నాము. అవన్నీ కూడా జరిగాయి. ఇంకా కూడా మనకు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా త్వరలోనే ప్రజలకు సమస్యలు లేకుండా అన్నీ చేసుకోవడం జరుగుతుంది. దీనికి మీ అందరి తరపున సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.